తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం మార్గని ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 15 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 18 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం సమయం ఉదయం 10 గంటలకు స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. కీర్తన గ్రంథం సామ్స్ 34:19 నేను చదువుతున్నాను. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్న మాట, నాకెందుకు ఇన్ని ఆపదలను అనుకుంటున్నావు, కానీ నీ మంచితనానికి ఇన్ని కష్టాలు వచ్చినాయని నువ్వు అనుకుంటున్నావు కూడా. అయితే పరిశుద్ధాత్ముడు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, ఆపదలు ఎక్కువ ఎవరికి వస్తాయంటే యథార్థంగా బ్రతికే వారికి ఆపదలు వస్తాయి. దుర్మార్గంగా బ్రతికేవాడికి ఆపదలు తక్కువగా ఉంటాయి ఈ లోకంలో. ప్రియులరా, నీతిమంతుడు అబద్ధం ఆడడు. నీతిగా ఉన్నప్పుడు చాలా కష్టాలు ఉంటాయి, కానీ చాలా భయంకరంగా నడిపింపు ఉంటుంది. కానీ నీతిమంతుడికి తాత్కాలికంగా ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ అది బలమైన ఆశీర్వాదానికి దారితీస్తుంది. నీతిని కాపాడుకోవటం అంటే మామూలు విషయం కాదు. మా నాన్నగారు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు వ్యాధి వచ్చి గుండె జబ్బుతో నాన్న దేవుడిని నమ్ముకున్నారు. దేవుని స్వరం విన్నాడైనా, దేవుని వెలుగు నాన్న గుండెను తాకిన తర్వాత నాన్న బాగుపడ్డారు. బాగుపడిన తర్వాత నేను ఎందుకు పని చేస్తాను దేవా అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నా పని చేస్తావా అని దేవుడు పిలుచుకున్నాడు. ఆ స్వరం విన్నప్పుడు సేవకులు చెప్తే ఆయన పని చేయాలి బాబు, దేవుని సేవకుడు అవుతాను అంటే, ఆయన వ్యాపారం చేయాలా, వ్యవసాయం చేయాలా నేను అడుగుతుంటే నా పని చేస్తావని అడిగాడు. ఆయన పని అంటే ఎలా చేయాలి నాకేం తెలుస్తుందంటే, అప్పుడే ఆయనను బైబిల్ ట్రైనింగ్ పంపించారు. బైబిల్ ట్రైనింగ్ పంపితే ఆ సియోన్ బైబిల్ స్కూల్లో నాన్నని సెలక్షన్ చేసేటప్పుడు, ఇంటర్వ్యూ చేసేటప్పుడు అక్కడ ఇచ్చినటువంటి అర్హత ఏంటంటే, 1979వ సంవత్సరంలో విజయవాడలో సియోన్ బైబిల్ స్కూల్లో బైబిల్ ట్రైనింగ్ పొందటానికి అర్హత 8వ క్లాస్ చదివి ఉండాలి. అంటే 8th క్లాస్ మినిమం క్వాలిఫికేషన్. మీరందరూ కూడా 8వ తరగతి చదివిన వారు అయితే మీరందరూ కూడా అప్లికేషన్ పూర్తి చేయండి. మిమ్మల్ని సేవకులుగా మేము ఇంటర్వ్యూ చేస్తాం. మేము అడిగిన ప్రశ్నల జవాబులన్నిటికీ మాకు అనుకూలంగా ఉంటే మిమ్మల్ని బైబిల్ స్కూల్లో తీసుకుంటాం అని అంటే, అక్కడ వెళ్ళిన వారందరూ కూడా చదివినా చదవకపోయినా అందరూ రాసేసారు అక్కడ. కానీ నా తండ్రి పెన్ను పట్టుకుని నాతో చెప్పిన మాట ఏంటంటే, పెన్ను తీసి పేపర్ మీద పెడుతున్నప్పుడు 7వ తరగతి నాన్నగారు చదువుతూ సగంలో మానేశారు అనమాట. మరి 7వ తరగతి చదువుతూ మానేశానంటే అక్కడ తీసుకోరా ఆయన్ని. లేదు నేను 8th క్లాస్ అంటే ఇంక అక్కడ ఓకే అంటారు, అంతే. సర్టిఫికెట్లే చూపించి అంత అది లేదు ఆ రోజుల్లో. కానీ నీతిని కాపాడుకోవాలి కదా. నేను పాపములో నుండి వచ్చాను, నాకు యేసయ్య అంటే తెలియదు. ఇంత నీతిమంతుడు స్వరం విన్న తర్వాత ఇక నేను మళ్ళీ పాపం ఎలా చేస్తాను నేను? ఓకే, నువ్వు నన్ను పిలుచుకున్నావు కనుక ఇక్కడికి వచ్చాను నేను. వాడు నన్ను తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదని ఆ అప్లికేషన్లో నా పేరు ఫలానా, నేను 7వ తరగతి చదువుతూ మానేశానని రాశాడు. వెంటనే
అప్లికేషన్ ఇస్తే ఈ అప్లికేషన్ ఆ తీసుకున్న ఆఫీసులో మనుషుడు అలా పాడేసాడట బయట. అదేమండి నా అప్లికేషన్ అలా పాడేశారంటే 7వ తరగతి చదువుతూ మానేశానని రాశావు కాబట్టి అప్లికేషన్ అలా పాడేశాను, 8వ తరగతి అని రాస్తేనే తీసుకుంటాను. లేదండి, నేను 8వ తరగతి చదవలేదు, 7వ తరగతి చదువుతూనే మానేశాను. మరి నన్ను పిలిచిన పిలుపుని బట్టి ఇక్కడికి వచ్చాను అంటే అప్పుడు ఆ రోజు నాన్నగారిని తీసుకోలేదు, వెనక్కి నెట్టేసేసారు. చదివినా చదవకపోయినా 8th క్లాస్ అని రాసిన వాళ్ళందరినీ తీసుకున్నారు. చాలా దుఃఖము. అంటే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. నీతికి రాజీ పడకుండా బ్రతకటం అంటే చాలా కష్టాలు ఎదురవుతాయి. యథార్థవాది లోక విరోధి అన్నట్టు నా తండ్రి చాలా అనుభవాలు నాకు చెప్తూ ఉండేవాడు. నేను 8వ తరగతిని రాస్తే అక్కడ ఏం ప్రాబ్లం లేకపోయినా వచ్చినా, కానీ దేవునికి లెక్క చెప్పాలి కదా మనం. ఆయన ఎదుట మరలా ఈ అబద్ధం ఆడుతూ మళ్ళీ ఈ నామంలో ఎలా నిలబడతాం మనం? అందుకని ఒకవేళ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మంచిదని 7వ తరగతి చదువుతూ మానేశానంటే పాడేశాడు నా అప్లికేషను. కానీ ఆ రాత్రి ఏడ్చాను నేను. ఆ రోజు మళ్ళీ సభలు జరుగుతున్నాయి అక్కడ, మీటింగ్స్. మళ్ళీ ఏం చెప్పారంటే, మీలో చాలామంది బైబిల్ ట్రైనింగ్ కావాలని వచ్చారు, మీది క్వాలిఫికేషన్ సరిగా లేక మిమ్మల్ని దూరం చేసేసాం. కానీ సభలు అయిపోయిన తర్వాత 3వ రోజు మరలా మీ సాక్ష్యాలను బట్టి మేము తీసుకుంటాం, మీ సాక్ష్యాలు ఎలా ఉన్నాయో మరలా అప్లికేషన్ పెట్టుకోండి, మీ సాక్ష్యాన్ని బట్టి మీ సాక్ష్యములో బలం ఉంటే అది మాకు నచ్చితే మేము తీసుకుంటామంటే అందరూ నిలబడ్డారు. అప్పుడు నా తండ్రి ఎలా మార్పు చెందాడో, ఎటువంటి కుటుంబం నుంచి వచ్చాడో, ఆయన దేవుని స్వరం ఎలా విన్నాడో, దేవుని వీలుగా ఆయన గుండెని ఎలా తాకిందో అవన్నీ చెబుతుంటే అక్కడున్న సేవకులు ఏడ్చేసారటండి. దుఃఖం వచ్చి, ఇంత నీతిని కాపాడుకున్నావా? నేను 7వ తరగతి చదువుతూ మానేశాను అది రాసినందుకు నన్ను పక్కకు పెట్టేశారు, కానీ నేను నిజమైన దేవుని పిలుపు కలిగి ఉన్నాను, నా పిలుపుతోటి వచ్చాను అని చెప్తే వెంటనే బైబిల్ ట్రైనింగ్లోకి తీసుకున్నారట. అంటే ఆ రోజు చూడండి, ఆ ఫస్ట్ డే అప్లికేషన్ పెట్టినప్పుడు ఆయన చిన్న అబద్ధం ఆడితే ఆయనకు అంత కష్టం లేకపోను, కానీ ఆ చిన్న అబద్ధం కూడా ఆడకుండా జీవించాలి, పలకకూడదు మనం. నేను నా బ్రతికేదో అది దేవుని ఎదుట ఒప్పుకున్నాను, నేను మనుషుల వైపు నేను చూడకూడదు, దేవుని వైపు చూడాలని అనుకున్నాడు. నా తండ్రి నీతిని కాపాడుకోవడంలో బలమైన పునాది వేసుకున్నాడు. ఆ నీతే ఈరోజు మా కుటుంబాలని బహుగా చిగురింప చేస్తూ ఉంది. ప్రియులరా, నీతిగా ఉంటే కష్టాలు వస్తాయి, కొంచెం ఇబ్బందులు వస్తాయి, కానీ బలమైనటువంటి విజయానికి దారితీస్తుంది. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఎంత మంచి మాట చూడండి. వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీ జీవితంలో యథార్థంగా బ్రతకాలని నిర్ణయం తీసుకుని ముందుకెళ్తుంటే అసలు నేను బ్రతకనివ్వట్లేదు, నేను ఏడుస్తున్నావా? నేను పరిశుద్ధంగా ఉండాలని అనుకుంటే నన్ను పరిశుద్ధంగా ఉండనివ్వట్లేదు లోకం అని ఏడుస్తున్నావా? అయినా నీ పరిశుద్ధత, నీ యథార్థత, నీ నీతి ఆయన చూశాడు. ప్రభు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, ఆ ఆపదలన్నిట్లోంచి ప్రభు నేను విడిపిస్తూ ఉన్నారు. నీకున్న కష్టము, నీకున్న చెర, బాధ నుండి దేవుడు డెలివరెన్స్ అనేది ఇస్తున్నాడు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవునికి వందనాలండి, అందరికీ వందనాలు. మా ఊరు కొమరగిరిపట్నం. నాకు పెళ్ళి 5 సంవత్సరాలు అయ్యాక నేను ఎవరో మాటల ద్వారా విని ఇక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, పిల్లలు కలుగుతారు అని అన్నారు. ఇది వరకు కూడా నేను చాలా మందులు వాడాను. ఇది నా గల్ఫ్లో ఉంటారు, అయినా చాలామంది చెప్పారు టైం పడుతుంది అని. మొదటి వారం వచ్చాను, మామూలుగానే వచ్చాను అనుకున్నాను. మళ్ళీ నెలలోని మా ఆయన గారు వచ్చేసారు గల్ఫ్ నుంచి. వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ ప్రార్థనకు వచ్చాను. అప్పుడు అయ్యగారు అన్నారు, మగపిల్లని తీసుకుని వద్దిగానమ్మా అన్నారు. అలాగే మగపిల్లని తీసుకుని వచ్చాను. అతని మాట నేను ఎన్ని హాస్పిటల్ తిరిగినా సరే నాకు కలగలేదు. అతను ఒక మాట చెప్పిన తర్వాత హాస్పిటల్ తిరగకుండానే నాకు కలిగింది. అయ్యగారు చెప్పిన తర్వాతే కలిగింది. దేవునికి వందనాలు.
ఈ సాక్ష్యం దేవుడికి అంకితం చేస్తున్నాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్ బిఎల్పురం రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు స్థలం గురజాడ కళాక్షేత్రం సిరిపురం జంక్షన్ విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 15 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ గార్డెన్స్ ఈనాడు ఆఫీస్ వైరా రోడ్ వెలుగుమట్ల ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 18 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్ రామాంజనేపురం తిరుపతి రోడ్ కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం సమయం ఉదయం 10 గంటలకు స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్ మహానంది రోడ్ నంద్యాల. ఇస్సాకు పాస్టర్ గారికి వందనాలు. నా పేరు అనూష అండి. నేను హైదరాబాద్లో ఉంటాము. మేము ఉండేది ఇక్కడ కాటన్కోన, తూర్పుగోదావరి జిల్లా. మా ఆయన గారి పేరు పవన్ కుమార్. నాకు పెళ్ళై 7 సంవత్సరాలు అయిందండి. గర్భిణీలు వస్తున్నాయి పోతున్నాయి. కానీ ఇస్సాకు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత నాకు మంచి ఫలం ఇచ్చారు ఆయన. అందుకని సాక్ష్యం చెప్పుకోవడానికి వచ్చానండి. 11 నెలల బాబండి. పాస్టర్ గారి దగ్గర ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చానండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్ బిఎల్పురం రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు స్థలం గురజాడ కళాక్షేత్రం సిరిపురం జంక్షన్ విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 15 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ గార్డెన్స్ ఈనాడు ఆఫీస్ వైరా రోడ్ వెలుగుమట్ల ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 18 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్ రామాంజనేపురం తిరుపతి రోడ్ కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం సమయం ఉదయం 10 గంటలకు స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్ మహానంది రోడ్ నంద్యాల. దేవునికి వందనాలండి, అయ్యగారికి వందనాలు. నా పేరు దివ్య, నేను బండార్లంక నుంచి వస్తున్నాను. ఫస్ట్ నాకు పాప అండి. పాప పుట్టిన 5 ఇయర్స్కి బాబు పుట్టాడు. పాలకొల్లో ఉంటాం మేము. ఒక 9 టైమ్స్ అని వచ్చానండి. అయ్యగారిని అడిగినప్పుడల్లా మగపిల్లడు ఖచ్చితంగా వస్తాడమ్మా నీకు అని చెప్పారు. మా కుటుంబంలో అందరూ ఆడపిల్లలండి, ఎక్కువ మా అక్కకు కూడా ఆడపిల్లలే. దేవుడు ఆ వరాన్ని ఇచ్చారండి. దేవునికి స్తోత్రాలండి. అలాగే మా జీవితంలో చాలా కార్యాలు చేశారు. మా తమ్ముడు వివాహం కూడా అనుకోని రీతిగా చాలా ఘనంగా జరిగింది. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్ బిఎల్పురం రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు స్థలం గురజాడ కళాక్షేత్రం సిరిపురం జంక్షన్ విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 15 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ గార్డెన్స్ ఈనాడు ఆఫీస్ వైరా రోడ్ వెలుగుమట్ల ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 18 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్ రామాంజనేపురం తిరుపతి రోడ్ కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం సమయం ఉదయం 10 గంటలకు స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్ మహానంది రోడ్ నంద్యాల. దేవుని నామానికి వందనాలండి. నేనైతే అమలాపురం నుంచి వచ్చానండి. నా పేరు దివ్య. నేనైతే చిన్నప్పటి నుంచి కూడా ఈ ప్రార్థనా శక్తికి వచ్చేవాళ్ళమండి. నాకు పెళ్ళై 3 సంవత్సరాలు అయ్యింది. గర్భఫలం కోసం ఇక్కడికి వచ్చేవాళ్ళమండి.
నేనైతే ఒక రోజు అనుకున్నానండి, 7 నెలలు వస్తాను తండ్రి, ఇక్కడికి వస్తే గర్భఫలం ఇవి నాయనా అని నేను అనుకున్న తర్వాత విశాఖయ్య గారి దగ్గర ప్రార్థన చేయించుకుంటే 2 జంట జాంకాయలు ఇచ్చి పో అన్నారు. అన్న తర్వాత 7 నెలలకి వచ్చానండి. నేను 2వ నెలకి కన్సీవ్ అవ్వాను. కన్సీవ్ అయిన తర్వాత నెల 15 రోజులకి స్కానింగ్ చేయించుకుంటే దాంట్లో కవల పిల్లలని చెప్పారు. ఇచ్చిన తర్వాత దేవుడు నాకు అలాగే కవల పిల్లల్ని దయచేశాడండి. ఒక మగబిడ్డని ఒక ఆడబిడ్డని దయచేశాడండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం మార్గని ఎస్టేట్స్ గ్రౌండ్ బిఎల్పురం రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు స్థలం గురజాడ కళాక్షేత్రం సిరిపురం జంక్షన్ విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 15 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ గార్డెన్స్ ఈనాడు ఆఫీస్ వైరా రోడ్ వెలుగుమట్ల ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 18 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్ రామాంజనేయపురం తిరుపతి రోడ్ కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం సమయం ఉదయం 10 గంటలకు స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్ మహానంది రోడ్ నంద్యాల. దేవుని నామంలో వందనాలండి. దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలండి. ఇస్సాకయ్య గారికి నా నిండు వందనాలండి. నాకు పెళ్ళై 7 సంవత్సరాలు అవుతుందండి. సంతానం లేక ఎన్నో హాస్పిటల్ తిరిగాను, ఎన్నో గుళ్ళు తిరిగానండి. ఏం ఫలితం లేదండి. ఇక్కడ ఉప్పలగొత్తం సన్నిధిలో ప్రార్థన జరుగుతుందని మా చుట్టాల ఆవిడ నాన్నమ్మగారు అవుతారు ఆవిడ చెప్పారండి. ఆవిడ చెప్పిన నెలలోనే నేను వచ్చానండి. 7 నెలలు వస్తే దేవుడు గర్భఫలం ఇస్తాడు అనేసి అన్నారండి. నేను అలాగే మానకుండా వచ్చానండి. 7 నెలలు పూజ చేసుకున్నానండి. 7వ నెలలోనే నాకు దేవుడు గర్భాన్ని తెరిచారండి. అరటిపండు ఇచ్చాయి గారు ఇంకో నీ కొడుకు ఎత్తుకుని రాపో అన్నారండి. అలాగనే నాకు చెప్పిన ప్రకారంగా నాకు కుమారుడు పుట్టాడండి. ఇప్పుడు 11వ నెల అండి కుమారుడికి. ఈ కుమారుని తీసుకుని నేను వచ్చాయి గారి చేతిలో పెట్టి నేను ఈ సాక్ష్యం చెప్పాలని నేను ఎంతగానో ప్రార్థించుకుంటున్నానండి. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం మార్గని ఎస్టేట్స్ గ్రౌండ్ బిఎల్పురం రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు స్థలం గురజాడ కళాక్షేత్రం సిరిపురం జంక్షన్ విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 15 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ గార్డెన్స్ ఈనాడు ఆఫీస్ వైరా రోడ్ వెలుగుమట్ల ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 18 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్ రామాంజనేయపురం తిరుపతి రోడ్ కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం సమయం ఉదయం 10 గంటలకు స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్ మహానంది రోడ్ నంద్యాల. ఇస్సాకయ్య గారికి వందనాలండి. మాది ఈడూరండి. మా పాపది కండవెల్లి. వివాహమైన 7 సంవత్సరాలకి ఎన్నో హాస్పిటల్ తిరిగామండి. అలా ఆయనకి అయితే కాణాలు లేవన్నారు. మేము ఎక్కడోక వచ్చామండి. మా పాపకు గర్భఫలం వచ్చింది 7 సంవత్సరాలకి. మాకు బిడ్డనిచ్చాడు దేవుడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం మార్గని ఎస్టేట్స్ గ్రౌండ్ బిఎల్పురం రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు స్థలం గురజాడ కళాక్షేత్రం సిరిపురం జంక్షన్ విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 15 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ గార్డెన్స్ ఈనాడు ఆఫీస్ వైరా రోడ్ వెలుగుమట్ల ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన
ఆగస్టు 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మీనా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రభునామాన్ని బట్టి సగయ్య గారికి నాకు వందనాలు. నా పేరు సరిత, నా భర్త పేరు జయరాజు. మేము తూర్పుగోదావరి జిల్లా నుండి వచ్చాము. నిడదవోలు మండలం శంసరగూడెం అనే గ్రామం నుండి వచ్చాము. మరి పెళ్ళైన 4 సంవత్సరాల దాకా మాకు పిల్లలు లేరు. 4 సంవత్సరాల తర్వాత ఎవరో చెప్తే మేము ప్రార్థన శక్తికి రావడం జరిగింది. వచ్చాక మేము చెప్పినప్పుడు ఇసాకయ్య గారు గర్భఫలం వస్తుంది పో అన్నారు. మరి 4 సంవత్సరాలకే గర్భఫలం దేవుడు నాకు దయచేశాడు. ఆడపిల్ల కావాలని కోరుకున్నాను, ఆడపిల్లే పుట్టింది. తర్వాత మళ్ళీ నేను దేవుని సన్నిధికి ప్రార్థన శక్తికి రావడం జరిగింది. వచ్చాక గర్భఫలం వచ్చాక ఇసాకయ్య గారితో నేను అడిగాను, మగపిల్లాడు కావాలని. మగపిల్లాడు పడతాడు పో అన్నారు. మరి దేవుని కృపను బట్టి ఇసాకయ్య గారి మాటను బట్టి మరి దేవుడు నేను అనుకున్న బిడ్డలు నాకు ఇచ్చారు. అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు. చిన్న సాక్షిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గిని ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 15 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మీనా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ఇసాకయ్య గారికి నా వందనాలండి. మేమైతే ఇక్కడ ప్రార్థనా శక్తికి మొదటగా వచ్చినప్పుడు అయితే అండి, మేమైతే చాలా కష్టంలో వచ్చాము. సమాధానం లేని స్థితిలో అయితే మేము వచ్చామండి. ఇక్కడికి వచ్చే కుటుంబంలో మేమైతే సమాధానం పొందుకున్నామండి. అలాగేనండి ఇసాకయ్య గారు అన్నారండి, మీ పొలాలు ఆన్లైన్లో ఎక్కుతాయి, మీ స్థలం కూడా విశాలపరచబడుతుందని చెప్పారండి. మా పొలం విషయంలో దేవుడు సహాయం చేసి ఆన్లైన్ ఎక్కిందండి. అలాగే మా స్థలం విషయంలో కూడా మా సరిహద్దుల్లో అందరితో సమాధానంగా మాకైతే సహాయం చేశాడండి. అలాగే మీకైతే గూఢమైన విషయాలు తెలియజేస్తానని ఇసాకయ్య గారి ద్వారా మాట్లాడిన మాట ఈ రోజైతే మా కుటుంబంలో నెరవేరిందండి. మా కుటుంబం అంతా సంతోషంగా ఉండడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గిని ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 15 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మీనా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. దేవనామానికి వందనాలండి. ఇసాకయ్య గారికి వందనాలండి. ముందు పాప అండి, తర్వాత బాబు కావాలని అయ్యగారి దగ్గర ప్రార్థన చేయించుకున్నామండి. అయ్యగారు ప్రార్థన చేశారండి బాబు కొరకు. బాబు పుడితే సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నానండి. బాబు పుట్టాడండి. చింతాడు పిల్ల అండి మాది. నా పేరు సత్యవతి అండి, మా అబ్బాయి పేరు రాజు, మా కోళ్ళ పేరు జ్యోతి అండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గిని ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. వీరి పేరు అనంతలక్ష్మి. రామసింగవరం గ్రామం నుంచి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. వారికి 3 ఆడపిల్లలు. అయితే పెద్ద కుమార్తె వివాహం కొరకు దైవజనుల దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. పెద్ద కుమార్తె వివాహం గురించి చేయించుకోవడానికి వస్తే దేవుడు అద్భుత రీతి కార్యం చేసి దైవజనులు ప్రార్థన చేయగానే ఆ పెద్ద అమ్మాయికి వివాహం కుదరడం జరిగింది. ఆ వివాహం అనేది ఘనంగా జరిగింది. వెంటనే రెండో అమ్మాయికి కూడా మంచి సంబంధం కుదరడం, ఆ వివాహం కూడా వెంటనే జరగడం, దేవుడు అద్భుత కార్యం చేశారు. ఒక్కరి కోసం ప్రార్థన చేయించుకోవడానికి వస్తే 2 జీవితాల్లో దేవుడు కార్యం చేశారని వారు చెప్తున్నారు. అలానే 3వ కుమార్తె కూడా బలహీనంగా ఉన్నప్పుడు వారు ప్రార్థన చేయించుకున్నప్పుడు ఇక్కడ సాక్ష్యం చెప్పుకుంటామంటే దేవుడు స్వస్థతనిచ్చారని వారు చెప్తూ ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 15 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల.